సో, గుడ్ ఈవినింగ్. ఈ క్లాస్‌లో మనకి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన సెమిస్టర్ 1 ఇంగ్లీష్‌లోంచి ఒక లాంగ్ ఆన్సర్‌ని ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇది మనకి ఫస్ట్ ఆన్సర్. స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్ అనే పోయెమ్‌ని చూద్దాం. దానికి సంబంధించిన లాంగ్ ఆన్సర్ 15 మార్క్స్ ఆన్సర్‌ని ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం. టైటిల్ ఆఫ్ ద పోయం ఏంటంటే స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ ఆన్ ఎ గ్రేట్ హౌస్. పోయెట్ పేరు ఏంటంటే ఏకే రామానుజన్. అత్తిపాటి కృష్ణస్వామి రామానుజన్ వాజ్ ఎ పోయిట్, ట్రాన్స్లేటర్, folklorist, critic and cultural historian. Born in Mysore and educated in Mysore, Pune and Bloomington. He served as a professor of South Asian languages and civilization in the Chicago University. Ramanujan was awarded the Padma Shri in 1976 and Sahitya Akademi Award posthumously in 1999. సో ఇది మనకి ఏకే రామానుజన్కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. టైటిల్ ఆఫ్ ద పోయం స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్. మన భారతదేశంలో ఉన్న ఒక ఇండియన్ హౌస్ గురించి, మన భారతదేశానికి సంబంధించిన ట్రెడిషన్స్ గురించి మనం ఈ పోయంలో మనం డిస్కస్ చేయొచ్చు. సో రామానుజన్ అనే వ్యక్తి ఒక గొప్ప పోయిటే కాకుండా మంచి విమర్శకుడు, చరిత్రకారుడు కూడా. మైసూర్లో జన్మించడం జరిగింది. అతని యొక్క విద్యాభ్యాసం అనేది మైసూర్, పూణే మరియు బ్లూమింగ్టన్ అనే ప్రాంతాల్లో కొనసాగడం జరిగింది. అంతేకాకుండా చికాగో యూనివర్సిటీలో హీ వర్క్డ్ ఎస్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ ఇన్ ద చికాగో యూనివర్సిటీ. అది ఆఫ్ కాదు, చికాగో యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా కూడా అతను పనిచేయడం జరిగింది. పద్మశ్రీ అనే అవార్డు 1976లో వచ్చింది. కానీ సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే అతనికి పోస్ట్యూమియస్లీ అంటే ఏదన్నా మనకు అతను చనిపోయిన తర్వాత అతని పేరు మీద అనౌన్స్ చేస్తే అతనికి 1999లో అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. సో పోయంకి సంబంధించిన డీటెయిల్గా చూస్తే the poem Small Scale Reflections on a Great House appeared in the second collection of poems named Relations, published in 1971. సో మనకి స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్ అనేది ఎందులో కనిపించిందంటే రామానుజన్ పోయమ్స్ అయిన కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, దాని పేరేంటి రిలేషన్స్. కొన్ని పోయమ్స్ అన్నీ కూడా కలిపి ఒక పుస్తకంగా రూపొందించిన దాంట్లోకించి తీసుకున్న ఒక భాగమే ఈ ప్రస్తుత పోయం అని చెప్పొచ్చు. అది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1971లో. ద ప్రజెంట్ పోయం నారేట్స్ అస్ అబౌట్ ద ఆథర్స్ ఐడియా ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇట్ డీల్స్ విత్ ఓల్డ్ ట్రెడిషనల్ హౌస్. సో ఇందులో మనకు ఏం తెలియజేస్తున్నాడంటే రచయిత తనకు ఇండియన్ కల్చర్ పట్ల తనకున్న ఆలోచనలను వ్యక్తపరుస్తున్నాడు. సో ఇందులో మనకి రిఫ్లెక్ట్ అయ్యే అంశం ఏంటంటే ఓల్డ్ ట్రెడిషనల్ హౌస్, మన పురాతనమైన ఒక ఇల్లు గురించి, లేదంటే మన భారతదేశంలో ఉన్న ఒక ట్రెడిషన్స్ గురించి మనకు ఈ పోయంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ద పోయం పిక్చరైజెస్ ద ట్రెడిషనల్ ఇండియన్ హౌస్. ఇట్ బ్రింగ్స్ అవుట్ ద brings out the meaningless and futility of some traditions, but at the same time it stresses the need of preservation of some traditions. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కొన్ని ట్రెడిషన్స్ని, కొన్ని సాంప్రదాయాలని హైలైట్ చేస్తూ, అంతేకాకుండా కొన్ని అవసరం లేకుండా పాటిస్తున్న ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి అనేది తెలియజేస్తుంది. The poem begins with the description of the great house. It was very peculiar Indian house because the things that come into the house never went out. Even if it leaves, it eventually comes back again.
సో మనకి ఇందులో కవి మెన్షన్ చేస్తున్న అంశం ఏంటంటే ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ గ్రేట్ హౌస్, ఒక ఇంటికి సంబంధించిన అంశాలని మనతోటి షేర్ చేసుకుంటుండు. సో ఇట్ వాజ్ ఎ వెరీ పెక్యులర్ ఇండియన్ హౌస్. సో మనకి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఇల్లు గురించి మనం చూస్తే ఏంటంటే ఆ ఇంట్లోకి వచ్చినవి ఏవి కూడా బయటకు వెళ్ళవు. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా అవి తిరిగి మళ్ళీ వస్తూ ఉంటాయి ఇంట్లోకి. ద పోయట్ డిస్క్రైబ్స్ అబౌట్ వేరియస్ థింగ్స్ విచ్ వర్ ఎంటర్డ్ అండ్ నెవర్ వెంట్ అవుట్. ఇందులో మన కవి ఏం చేస్తున్నాడంటే ఆ ఇంట్లోకి వచ్చి ఎప్పటికీ బయటకు వెళ్ళకుండా ఉన్న కొన్ని వస్తువుల గురించి, కొన్ని థింగ్స్ గురించి రచయిత మనతో చెప్తున్నాడు. ద పోయిట్ మెన్షన్స్ దట్ లేమ్ వాండరింగ్ కౌస్ వర్ టీథర్డ్, గివెన్ ఎ నేమ్ అండ్ ఎంకరేజ్డ్ టు ద యాక్ట్ ఆఫ్ కాల్వింగ్. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఊర్లో అక్కడెక్కడ తిరుగుతున్న ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేరదీసి వాటికి కొంచెం ఆహారాన్ని ఇచ్చి, సో వాటిని కూడా అవి ఏమంటే ఎంకరేజ్ టు ద యాక్ట్ ఆఫ్ కాల్వింగ్. కాల్వింగ్ అంటే ఏంటంటే ఇక్కడ వాటిని ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. బుక్స్ బారోడ్ ఫ్రమ్ లైబ్రరీస్ ఆర్ నాట్ రిటర్న్ అండ్ ఫైన్స్ ఫర్ లెవీడ్ ఆన్ దట్ ఫర్ నాట్ రిటర్నింగ్ విత్ ఇన్ 14 days. అంటే మనకి లైబ్రరీ నుంచి తీసుకొచ్చిన పుస్తకాలు 14 రోజుల్లోపు రిటర్న్ చేయకపోవడం వల్ల వాటికి కొన్ని ఫైన్స్ కూడా విధించబడ్డాయి. For a wedding anniversary of God, sweets were sent by neighbors, but the plates and bowls were never returned. Even the servants, gramophones, diseases like epilepsy stay in the family. సో మనకి ఒక ఫెస్టివల్ అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్స్, వాటికి సంబంధించిన బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ తిరిగి ఇవ్వడం అనేది ఏముండదు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు అవి. ఈవెన్ ద సర్వెంట్స్, గ్రామోఫోన్స్, డిసీజెస్ లైక్ ఎపిలిప్సెస్ ది స్టే ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఆ ఇంట్లోకి వచ్చిన ఏవి వెళ్ళవు, బయటికి వెళ్ళవు అనే వాటికి కొన్ని ఉదాహరణలు మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి మెన్షన్ చేశారు ఇప్పటి వరకు అంటే చుట్టుపక్కల బయట నుంచి వచ్చిన ఆవులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచి పోషిస్తారు. అంతేకాకుండా లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిటర్న్ చేయడం అనేది ఉండదు. మనకి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా స్వీట్స్ వాళ్ళకి తెచ్చిస్తే ఆ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ వాటిని రిటర్న్ చేయడం కూడా ఉండదు. సో ఆ ఇంట్లో ఏంటంటే సో గ్రామోఫోన్స్ కానీ సర్వెంట్స్ కానీ అవి డిసీజెస్ లైక్ ఎపిలెప్సిస్ అవన్నీ కూడా పర్మనెంట్గా ఆ ఇంట్లోనే ఉండిపోతాయి, బయటకు వెళ్ళడం అనేది ఉండదు అని చెప్తున్నాడు. సన్స్ ఇన్ లాస్ ఆర్ సపోజ్డ్ టు teach arithmetic to the children in the house. Daughters-in-law of the family have to follow the customs of orthodox. అంటే ఆ ఇంటికి సంబంధించిన సన్స్ ఇన్లా అన్లుల్లో ఏం చేయాలి అంటే అందులో ఉన్న పిల్లలకి ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్ పాఠాలు చెప్తూ ఉండాలి. ఇంటికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో మనకి ఆ ఇంట్లో ఉన్న డాటర్స్ ఇన్లా ఏం చేస్తారు, కోడళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటికి సంబంధించిన ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆచార సంప్రదాయాలు, వాళ్ళు ప్రతి పండగలకు చేయాల్సిన ఏవైతే ఉంటాయో, ట్రెడిషన్స్ ఉంటాయో, కస్టమ్స్ అవైతే ఉంటాయో వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ద పోయిట్ ఆల్సో మెన్షన్ ద థింగ్స్ రిటర్న్ టు ద హౌస్. ద థింగ్స్ లైక్ బేల్స్ ఆఫ్ కాటన్ ఆర్ సెంట్ టు సమ్ కాటన్ మిల్స్ అండ్ దే కమ్ బ్యాక్ యాజ్ క్లోత్స్. అంటే ఇంకా ఏం చేస్తున్నాడంటే ఇప్పటి వరకు మన కవి ఏం చెప్పాడంటే మన ఇంట్లోకి వచ్చి బయటకు వెళ్ళని వస్తువులని గురించి మాత్రమే అక్కడ ఇంతకుముందు ప్రీవియస్గా మొత్తం మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న అంశాలు ఏంటంటే సో బయటకు వెళ్ళినవి మళ్ళీ ఏ విధంగా రిటర్న్ వచ్చినాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి the things like bales of cotton are sent to some cotton mills and they come back as clothes. అంటే ఇది పత్తి అనేది, కాటన్ అనేది కొన్ని మిల్స్కి పంపిస్తే పంపించినవి ఏం చేస్తున్నారంటే అక్కడ అన్ని క్లాత్స్ అన్నింటినీ కాటన్ పత్తి అన్నింటినీ షర్ట్స్గా మార్చి
వాటికి ప్రైస్ ట్యాగ్స్, వాటికి సంబంధించిన ప్రైస్ ట్యాగ్స్, ఏ షర్ట్ ఎంత కాస్ట్ అనేది విధించి అట్లా పంపించడం జరుగుతుంది. సో ద లెటర్స్ దట్ ఆర్ పోస్టెడ్ అండ్ ఆర్ నాట్ డెలివర్డ్ కమ్ టు ద హౌస్. సో ఇంకా ఏంటిది, సో ఏవైతే ఉత్తరాలు ఆ ఇంట్లో నుంచి పోస్ట్ చేస్తారో సరిగ్గా అడ్రస్కి సరి అయిన అడ్రస్ లేకపోతే, లేదంటే అవి అక్కడక్కడి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాయి. ద డాటర్స్ హూ వర్ మ్యారీడ్ రిటర్న్ టు ద హౌస్ యాజ్ దే వర్ మ్యారీడ్ టు షార్ట్ లివ్డ్ ఇడియట్స్. ద సన్స్ హూ లెఫ్ట్ హోమ్ రిటర్న్డ్. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ ఇంటి నుంచి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రిటర్న్ టు ద హౌస్, ఇంటికి మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే యాజ్ దే వర్ మ్యారీడ్ టు షార్ట్ లివ్డ్ ఇడియట్స్ అంటే తక్కువ కాలం జీవించే వాళ్ళకంటే చిన్నతనాన్న మ్యారేజ్ చేసి ఉంటారు కదా, అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికే వచ్చేస్తారు. సో అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయిన అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తిరిగి వస్తారు. సో ఇందులో కంక్లూజన్లో ఏముందంటే ద పోయం ఎండ్స్ ఇన్ ఎ pathetic note that tells us about the soldiers who lost their lives in the battle. The bodies of the soldiers returned to the house on a perfectly good chatty afternoon. సో ఇందులో చివరికి మనకి ఏం చెప్తున్నాడు రచయిత అంటే, సో చివరికి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సోల్జర్స్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్, యుద్ధంలో చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొని వస్తారు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్. అంటే ఇందులో మనకి ఇద్దరు వ్యక్తుల గురించి మెన్షన్ చేస్తే ఒక వ్యక్తి మాత్రం యుద్ధంలో చనిపోతాడు, ఇంకొక వ్యక్తి వేరే విధంగా యాక్సిడెంటల్గా చనిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్.